నెక్స్ట్ స్విచ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. మీకు బేసిక్‌గా స్విచ్ సింటాక్స్ చెప్తాను. స్విచ్, పారాంథసిస్, ఓపెన్ క్లోజ్ అండ్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ క్లోజ్. సో, మనకిక్కడ ఎక్స్‌ప్రెషన్ ఉంటది. సో, దాని తర్వాత ఇక్కడ కేసెస్ ఉంటాయన్నమాట. సో, ఈ కేసెస్ లోపల మనకి స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చుకోవాలి. దాని తర్వాత ఇక్కడ బ్రేక్ ఇవ్వాలి. సో, నెక్స్ట్ అలాగే కేస్ 2 స్టేట్మెంట్స్, బ్రేక్. అలా కేస్ 3 కేస్‌తో పాటు మనకి కాలమ్ ఇవ్వాలన్నమాట. అండ్ అలాగే ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వాలి. బ్రేక్. ఈ బ్రేక్ అనేది ఎందుకు వాడతామంటే, ఎప్పుడైతే ఈ ఎక్స్‌ప్రెషన్ అనేది ఈ కేస్‌తో మ్యాచ్ అయితే దాని రిజల్ట్ వస్తది కదా! అలాగే ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత బ్రేక్ అయ్యి ఎగ్జిట్ అయిపోవాలి. సో, అందుకోసం మనం బ్రేక్ యూజ్ చేస్తాం. ఒకవేళ మనం బ్రేక్ యూజ్ చేయకపోతే కేస్ 2 కూడా వస్తది. కేస్ 3 కూడా వస్తది. అలాగే డిఫాల్ట్ కూడా వస్తది. కింద మనకి ఏ కేసు మ్యాచ్ అవ్వకపోతే మనకి డిఫాల్ట్ వాల్యూ ఒకటి ప్రింట్ చేయాలి మనం. ఆ డిఫాల్ట్ వాల్యూ వస్తదన్నమాట. బ్రేక్. ఇప్పుడు మనం ఎక్స్‌ప్రెషన్ ఏమిద్దాం? మంత్ ఇద్దాం. ఓకే. సో, లెట్ మంత్ ఈక్వల్ టు 12 ఇచ్చాం. ఇదొక ఎక్స్‌ప్రెషన్ అన్నమాట. అసలు స్విచ్ అంటే ఏంటి? స్విచ్ అంటే ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తాం కదా మనం. ఆ ఎక్స్‌ప్రెషన్ వచ్చేసరికి అన్ని కేసెస్‌లో చెక్ చేసుకునిద్ది. సో, ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయితే మనకి ఆ స్టేట్మెంట్ అనేది వస్తది. ఓకేనా? లేదంటే డిఫాల్ట్ వాల్యూ వస్తది. అదనమాట స్విచ్. సో, ఇక్కడ మనకి ఎక్స్‌ప్రెషన్ ఏంటి? మంత్. సో, ఇక్కడ మంత్ ఏం చేస్తది? ప్రతి కేసెస్‌లో చెక్ చేసుకునిద్ది. సో, ఇక్కడ నేను కేస్ 1లో ఫస్ట్ మంత్ ఇస్తున్నా. ఫస్ట్ మంత్ ఏంటి? జాన్. సెకండ్ మంత్ ఏంటి? ఫిబ్రవరి. సో, థర్డ్ మంత్ మార్చ్. సో, అలా అనమాట. వీటిని నేను కాపీ చేసుకున్నాను. మనం కేసెస్ ఇచ్చాం. బట్ స్టేట్మెంట్స్ ఎలా అంటారా? సో, ఈ స్టేట్మెంట్స్ ఏంటి? మనం జస్ట్ ఫంక్షన్ కాల్ చేద్దాం ఇక్కడ కూడా. సో, అదనమాట. అన్ని కేసెస్‌లో ఫంక్షన్స్ కాల్ చేసాం. అలాగే డిఫాల్ట్ వాల్యూలో కూడా ఫంక్షన్ కాల్ చేద్దాం.
సో, ఇప్పుడు మనం ఫంక్షన్ క్రియేట్ చేయాలి. చేద్దాం. సో, అన్ని మంత్ ఫంక్షన్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు కంటెంట్ అనేది చేంజ్ చేద్దాం. ఓకే.
గాయ్స్ కలర్ చేంజ్ చేశాను, అలాగే కంటెంట్ కూడా చేంజ్ చేశాను. డిఫాల్ట్లో కూడా మనం కంటెంట్ అనేది చేంజ్ చేసాము, అలాగే డిఫరెంట్ కలర్స్ ఇచ్చాము. సో ఇప్పుడు మనం రన్ చేద్దాం సేవ్ చేసి. చూడండి కంటెంట్ చేంజ్ అయింది, కలర్ చేంజ్ అయింది. సో హలో, దిస్ ఈజ్ డిసెంబర్. ఇప్పుడు మనం ఈ మంత్లో 13th మంత్ ఇద్దాం. 13th మంత్ ఆబ్వియస్లీ మనకు ఉండదు. సో ఐ హోప్ మీకు ఆన్సర్ తెలిసే ఉండాలి. సో మనకి డిఫాల్ట్ వాల్యూ వస్తుంది అనమాట. సో ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఏంటి, ఫంక్షన్లో ఏముంది, హోప్స్ వీఆర్ అనేబుల్ టు గెట్ ది డేటా. సో ఇది వస్తుంది అనమాట. సో ఇది గాయస్ స్విచ్ అంటే. సో ఇదనమాట కండిషనల్ స్టేట్మెంట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఈ వీడియోలో ఇంకా అంతే గాయస్. థ్యాంక్ యూ, హ్యాపీ కోడింగ్.